రైట్. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయినట్టు కేటీఆర్ అంటుండు. నిజంగా మీ అధినాయకుడు ఫెయిల్ అయ్యాడా? మీరేమో వైపు ప్రధాని అవుతాడు అంటున్నారు, బట్ కేటీఆర్ లాంటి వాళ్ళేమో ప్రతిపక్ష హోదాలైన ప్రతిపక్ష నాయకుడుగా ఫెయిల్ అయిన అంటున్నారు. ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్పాలనా, ఈ సందర్భంగా కేటీఆర్ మనస్తత్వం ఏందో అర్థమైందా నీకు? రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యిండు అంటే మోదీ పాస్ అయ్యిండని మార్కులు ఇస్తున్నట్టే కదా. మోదీకి మేము జెండా ఎత్తి చేయి ఎత్తినాము అన్నట్టు చూపిస్తున్నాడు కదా. అర్థమైంది? మాకు బీజేపీ కరెక్టు, రాహుల్ గాంధీ కరెక్ట్ కాదు అని మాట్లాడినట్టే అర్థమవుతున్నది. పప్పులు ఉడుకో రాహుల్ గాంధీ వస్తే నీ ఇలాంటి వాళ్ళే అనేది నీకు అర్థమైపోయింది. నువ్వు మోదీ ఉంటేనే మా జీవితాలు బాగుపడతాయి, ఇంకా ప్రాంతీయ పార్టీలు నయ్యం అంట. అంటే ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అమ్ముడు పోవచ్చు అని అర్థమిస్తున్నాడు ఆయన. అర్థమైంది? మేము గతంలో తెలంగాణని కూడా బీజేపీకి తాకట్టు పెట్టినాం మా పార్టీని. అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ కొట్లాడుతోంది కాబట్టి మేము కాంగ్రెస్ తెలంగాణలో నచ్చట్లేదు. రాహుల్ గాంధీ అహర్నిశల్ రాహుల్ గాంధీ నన్నోడు పాపంలో పడిపోతాడు, రాహుల్ గాంధీ నన్నోడు సర్వనాశనం అయిపోతాడు. ఆయన ఎలాంటి పాపం చేయకున్నా, ఎలాంటి తప్పుడు పని చేయకున్నా, ఇంత గత 10 ఏళ్లుగా కష్టాలని నష్టాలని భరిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్ని విధాల ఆయనని కించపరిచినా కూడా బీజేపీ నాయకులందరూ, బీజేపీ కార్యకర్తలందరూ ఎన్ని విధాల ఏ తప్పు చేయకున్నా వాళ్ళు కించపరిచిన కూడా వాళ్ళని ఏ రోజు కూడా కించపరిచే విధంగా కానీ కనీసము ఏకవచనంతో కానీ ప్రధానమంత్రిని ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడు.